నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో నిన్న గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామిని సిట్ విచారణ దాదాపుగా 14 గంటల పాటు విచారణ పూర్తి చేసిన క్రమంలో ముఖ్యంగా ఇందులో పాత్రధారులను విచారించింది. ఇప్పుడు అసలైన సూత్రధారులను కూడా సిట్ విచారించే అవకాశం ఉందంటారా? నాకేమీ తెలియదు అన్నట్టు కూడా నిన్న నారాయణ స్వామి గారు మాట్లాడారు. ఇక ఫైనల్గా బిగ్ బాస్ చెంతకు సిట్ వెళ్ళే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? సిట్ ఎక్కడికైనా వెళ్తుంది. సిట్ ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేసేది, సిబిఐ కాదు కదా. సిట్టు ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. సో ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం అనేది కక్ష సాధింపు ఎవరి స్కీమ్లోనే ఉంది కదా, కనుక వెళ్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది. వాళ్ళకి నచ్చంతోటి, వాళ్ళకి సపోర్ట్ చేయతోటికి వెళ్తుంది. ఇప్పుడు ఆరోపణలే కానీ ఆధారాలు లేని, ఇవన్నీ ఆరోపణలే, ఆధారాలు లేని. ఆధారాలు ప్రూవ్ చేయగలిగితే సిట్ ఎప్పుడు చేయు. సిట్ ఇప్పుడు కొన్నాళ్ళు అయినాక సిట్ మీద కొన్నాళ్ళు చేయటం, మళ్ళీ తర్వాత సిబిఐకి అప్పచెప్పటం, ఆ సిబిఐ ప్రాసెస్ ఎంత ప్రాసెస్ తప్పితే గేమ్ ప్లాన్, పొలిటికల్ గేమ్ తప్పితే దీంట్లో నిజాలు లేవు, నిజాలు ఉండవు. అవన్నీ నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తారు. వీళ్ళు ఎట్లాగైనా ఏదో ఒక పాయింట్ మీద వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, వాడు సాక్ష్యం చెప్పాడు, వీళ్ళ సాక్ష్యాలు రికార్డెడ్ కాదు, ఊరినే ఓరల్గా అతను అన్నాడు, మా ఎంక్వైరీలో అన్నాడు. ఈ ఎంక్వైరీలో ఏముంది అనిపిస్తాం, ఎంక్వైరీ అనిపిస్తానికి ఏముంది, ఈజీగా అనిపిస్తాం. అనయ్య అంటే నీ మీద లేకుండా పోతే, నీ మీద కేసు లేకుండా చేస్తాం, నువ్వు అతను చెప్పాడు అందువల్ల చేశానని చెప్పు అని చెప్పిస్తారు బలవంతంగా. అలాంటివి వింటానే ఉన్నాం కదా చరిత్రలో. కనుక ఇది వెళ్తారు, వాళ్ళ కార్యక్రమమే, వాళ్ళ కూటమి ప్రభుత్వ యొక్క కార్యక్రమమే కక్ష సాధింపు. ఎవరెవరు వాళ్ళకి నచ్చరు, ఎవరెవరు వాళ్ళకి ఇష్టం లేరు, అందరి మీద ఆఖరికి ఎక్కడి దాకా వెళ్ళారంటే అపోజిషన్ పార్టీలో ఉన్న వీళ్ళ కులం వాళ్ళు, మా కులం వాళ్ళు వేరే పార్టీలో ఉంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. సో మా కులపాళ్ళు మాకే ఉండాలి, మా కూటమికే సమర్థించాలి. మా కులంలో పుట్టి మీరు ఇంకో వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, కనుక మిమ్మల్ని కూడా, మీరు మా కులం అయినా సరే మిమ్మల్ని కూడా శిక్షిస్తాం అని ఓపెన్గానే జరుగుతుంది కదా. ఇప్పుడు నారాయణ స్వామి నిన్న మొత్తం చిట్టా మొత్తం విప్పేస్తేనే నిన్న పెద్దిరెడ్డి బెదిరించారా సీఎం చంద్రబాబుకి? తగిన ప్రతిఫలం ఉంటుంది అన్నట్టు కూడా మాట్లాడారు. అంతేగా మరి. ఇప్పుడు మీరు ఆరోపణలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, దీని ప్రతిఫలం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పలేదా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పారు? రెడ్ బుక్ చూపించి ఏం చెప్పాడు చంద్రబాబు కానీ, లోకేష్ గారిని ఏం చెప్పారు? రెడ్ బుక్ చూపించి ఒక్కళ్ళనే వదిలిపెట్టాం, మా ఆఫీసర్లు వదిలిపెట్టాం, వాళ్ళని వదిలిపెట్టాం, అంతా చూస్తాం మేము వచ్చినాక అన్నారుగా. వాళ్ళు అన్నమాట వీళ్ళు అంటున్నారు. ఏ దరిద్రం రాజకీయాలు తప్పితే వాళ్ళను వచ్చామో మనం గెలిపించామో, ఏదో చెప్పి గెలిపించాం, ప్రజల దగ్గర చెప్పాము, ఆ మాటలు, ఆ వాగ్దానాలు అవి సజావుగా చెయ్యాలి, అట్లా ప్రజలను అవి వదిలేసి, అవి గాలికి వదిలేసి ఏదో చెప్పేసాం, 36 కథలు చెప్పేసాం, వచ్చేసాం, గెలిచేసాం. ఇప్పుడు మన సొంత కార్యక్రమాలు, మన ఎజెండాలు, ప్రజల ఎజెండా లేదు, ప్రజల కోసం పరిపాలించడం లేదు, ప్రజలకు ఇచ్చిన హామీల మీద, వాగ్దానాల మీద చిత్తశుద్ధి లేదు. ఇదంతా ఇప్పుడు ఈ రాజకీయం. మనం పవన్ కళ్యాణ్ని ఎలా తప్పించి పక్కకి తెప్పించాలి, లోకేష్ని ఎలా ముఖ్యమంత్రిని చేయాలి, మరి లోకేష్ని ఎలా నెక్స్ట్ వారసుడు చేయాలి, అది ఆయన ఎజెండా. లోకేష్ పవన్ కళ్యాణ్ ఎజెండా ఎట్లా చంద్రబాబు క్లచెస్ను తప్పించుకుని సీఎం క్యాండిడేట్ అవ్వాలి రేపు. అది బీజేపీతో చేతులు కలిపేసి బీజేపీతో విలీనం చేసి అవటమా, లేదా ఇంకే రకంగా అతని ఎజెండా అది. బీజేపీ ఎజెండా ఎట్లాగైనా సౌత్ రాష్ట్రాన్ని పట్టుకోవాలి. అది మనకు సీఎం క్యాండిడేట్ లేడు కనుక సీఎం క్యాండిడేట్గా పబ్లిక్ ఇమేజ్ ఉన్నవాడిని పట్టుకుని అతను సీఎం క్యాండిడేట్ సపోర్ట్గా మన పార్టీలో విలీనం చేస్తే అప్పుడు అతను మన పార్టీ సీఎం క్యాండిడేట్. ఇది వాళ్ళ గేమ్ ప్లాన్. జరుగుతున్నాయి, ప్రస్తుతం జరుగుతున్నది ఈ రాజకీయ కోణాల్లో, ఈ రాజకీయ
విన్యాసాలు జరుగుతున్నాయి. అయితే ప్రజలకు పరిపాలన, ప్రజలకు మనం చెప్పింది ఏంటి, ప్రజలకు ఏం చెప్పి వచ్చామో, ఎన్ని అబద్ధాలు చెప్పాము, ఈ అబద్ధాలు ఒకటి ప్రూవ్ అవుతున్నాయి, దాన్ని ఎట్లా మనం ప్రజల్ని మళ్ళీ 24 టన్నుల గంజాయి దొరికిందన్నామే, అది కాదయ్యా గంజాయి కాదు, అది డ్రై ఐస్ అని తేల్చి చెప్పారే, సీజ్ ది షిప్ అంటే సీజ్ ది షిప్ ఏంటయ్యా, లీగల్గా అన్ని పర్మిషన్స్ తోటి దాన్ని సీజ్ షిప్ అంటామని తెలియదు, దాని గురించి మాట్లాడాలి. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, దాని సంగతి ఏంటంటే దాన్ని మాట్లాడాలి. ఆఫీసులో కూడా చెప్పాలా, అవి లేవు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేము అమ్మనేమో గుడ్డు గణపసలు 32 విభాగాలు ఇలా పెట్టేశారు. 32 ఈ 32 ఆల్రెడీ వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టారు, మళ్ళీ రెండో ఇది కూడా పెట్టారు. సో స్టెప్ బై స్టెప్ ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ఇంకా మేము ప్రైవేటైజేషన్ అవనివ్వము, మా ప్రాణం అడ్డేస్తూ ఉన్నారు, అవన్నీ డైలాగులు ఇప్పుడు ఏమైనాయి, ఏం మాట్లాడారు? 11,500 కోట్లు ఇచ్చారంటే దేనికి ఇచ్చారు? దాన్ని అప్పు తీర్చడానికి ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అప్పులు, అంతేగాని ఉద్యోగస్తులకు కాదు. ఉద్యోగస్తులు రిటైర్ చేయిస్తున్నారు, వాలంటీర్ రిటైర్మెంట్ కాదు. అన్నీ ఇంత జరుగుతూ ఉంటే వీటి గురించి ప్రజలకు సమాధానం చెప్పాలి, ప్రజల్ని ఒప్పించి మెప్పించాలి, అయ్యేం లేదు. ఎందుకంటే 4 ఏళ్ళు మనం ఏం పీకలేరు. అందుకని అహంకారం మాటలు, మొన్న ఎవడో ఎమ్మెల్యే ఎన్టీఆర్ని బూతులు తిట్టడం, ఎంత ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారంటే మదమెక్కి కొట్టుకుంటున్నారు కూటమి. నోటికి ఏం వస్తే అహంకారం, ఎంత అహంకారం. ఎన్నికల్లో గెలిచి అధికారులు వచ్చినా శాశ్వతం కాదు ఎవరికి. ఇంత అహంకారం పనికిరాదు. ఇంత అహంకారం ప్రతోడు పైనుంచి కింద దాకా ప్రతోడు నోటికి వచ్చింది మాట్లాడటమే, నోటికి వచ్చింది వాగేయటమే. మాట వెళ్తే 11 40% ఓట్లు వచ్చినాయి. నువ్వు 11 ఏంటి? ఇదే కార్యక్రమం. పరిపాలన అంటే ఇదే అయిపోయింది. ఎన్నికల్లో మీరు ఏదో ప్రజలు మీకు ఇచ్చేశారు అధికారం, ఇక మీరు అధికారం ప్రజాపాలన చేయాలి, ప్రజల భజన చేయాలి. అంతే తప్పితే ఇంకా జగన్ భజన ఏంటయ్యా? జగను పొద్దులేస్తే రాత్రి దాకా మీ ఛానల్స్, మీ పేపర్లు, మీరు ప్రతిదానికి జగన్ జపం చేస్తూ ఎన్నాళ్ళు కాలం గడుపుతారు? ప్రజలు జపం చేయండి, ప్రజలకు చేయాల్సి చేయండి. జగన్ ఓడిపోయాడు కదా, ఓడిపోయినాడు. ఇంకా 4 ఏళ్ళ తర్వాత కదా ఎలక్షను. ఇప్పటి నుంచి అంటే జగన్ వచ్చేస్తాడేమన్నా భయమా? ఈ లోపల మీరు పడిపోవాలి, ప్రజలు తిరస్కరిస్తే మీరు కింద దిగిపోవాల్సి వస్తారు భయమా ఏంటని? ఎందుకు జగన్ జపం చేస్తారు పొద్దున్నేంచి? అతను అపోజిషను, ఓడిపోయాడు, అయిపోయింది. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుంటారు. మీరు చేయాల్సింది మీరు ఇచ్చిన ప్రజలకు కదా మీరు చేయాలి, ప్రజాపాలన కదా చేయాలి, ప్రజల భజన కదా చేయాలి, ప్రజల విశ్వాసాన్ని కదా చొరగొనాలి, ప్రజల కోసం కదా మీరు పాటుపడాలి. అది వదిలేసేసి ఇదేమి రూత్లెస్, యూస్లెస్, సెన్స్లెస్ పరిపాలన జరుగుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.